హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. దిస్ ఇస్ కేవి. సో బిగ్ బాస్ సీజన్ హంగామా స్టార్ట్ అయిపోయింది. మనం రివ్యూస్ కూడా చెప్పుకుంటున్నాము. సో దాన్ని బట్టి కూడా మీ వ్యూ ఏంటి, మీరు అనుకుంటుంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కూడా. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే, ఈ వీడియోలో నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. సో జనరల్గా చాలామంది ఇప్పటికీ చేశారు, కానీ దానిలో క్లారిటీ లేకుండా చేశారని చెప్పేసి నేను విన్న వీడియోలో నాకు తెలుస్తుంది. సో క్లారిటీగా ఇప్పటి వరకు బిగ్ బాస్లో అడుగుపెట్టిన 15 కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జనరల్గా ఏంటంటే, మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుకుంటే, అంటే బిగ్ బాస్ సీజన్ 8 వరకు చూసుకుంటే ఏ కామనర్కి కూడా ఇప్పటి వరకు రూపాయి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కామనర్ అనేది ప్రజల్లోంచి ఇష్టంతో వచ్చారు కాబట్టి వాళ్ళకి జీరో రెమ్యూనరేషన్. అది మరీ నిజంగా చాలా బాధాకరమైనదే చెప్పాలంటే. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి, అంత కష్టపడి, ఎక్స్పెన్సివ్స్ పెట్టి, పైగా అన్నీ పెట్టినా కూడా వాళ్ళు రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా మంచిగా కామనర్స్ అయితే వాళ్ళ ఎఫర్ట్ అయితే వాళ్ళు పెట్టారు. మంచి ఎంటర్టైన్మెంట్ అనేది అందించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ విన్నర్గా కూడా గెలిచాడు. తర్వాత మంచి పెద్ద మొత్తంలో తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక ఇప్పటి వరకు ఏంటంటే, సెలబ్రిటీస్కి తప్పితే కామనర్స్కి ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ లేదు అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ చరిత్రలో సీజన్ 9లోనే కామనర్స్కి కూడా ఒక రెమ్యూనరేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ప్రీవియస్ చూసుకుంటే, బిగ్ బాస్ కామనర్స్ అందరూ అగ్ని పరీక్ష అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నాతో మాట్లాడిన వాళ్ళకి, నేను మాట్లాడిన వాళ్ళకి అడిగిన దానికి ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 1 lakh నుంచి 1.5 lakh వరకు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇది ఏది కూడా బిగ్ బాస్ టీమ్ కానీ ఎవ్వరు కానీ ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్కి అంటే 15 ఎపిసోడ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఒక ఎపిసోడ్కి నేను వెళ్ళాలి. ఒక ఎపిసోడ్కి వెళ్ళాలి అంటే 4-5 డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అవి కూడా మంచిగా ఉండాలి. సో మంచిగా ఉండాలంటే ఇంట్లో పాత డ్రెస్సులు తీసుకెళ్తే బాగుండదు కాబట్టి షాపింగ్ చేస్తాను. సో ఒక రోజుకి 4-5 డ్రెస్సులు క్యారీ చేయాలన్నమాట. ఒకవేళ నేను బ్లూ కలర్ వేసుకున్నాను అనుకోండి, బ్లూ కలర్ మిగతా పార్టిసిపెంట్స్ కూడా, అంటే మిగతా కామనర్స్ కూడా 4-5 వేసుకున్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా మార్చాలి. అంటే నేనే కాదు, దానిలో ఒక 3 వరకు మార్చాలి. సో ఇలాగా 4-5 డ్రెస్సులు క్యారీ చేస్తే దానిలో ఒకటి బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేయడము, అంటే ఆన్ స్క్రీన్ మనకి సూట్ అవ్వాలి, మన మేకప్కి వీటన్నిటికీ కూడా సూట్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ మనమే తీసుకోవాలి. సో దాదాపుగా వాళ్ళ క్లాత్స్కే, వాళ్ళ కాస్ట్యూమ్స్కే ఇంచుమించుగా 70,000-80,000 పెట్టారు. అండ్ అదర్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి కదా, ఆర్నమెంట్స్ అని, అవని ఇవని బాగా ఖర్చు పెట్టేశారు. అండ్ మన శాండిల్స్ అని, స్లిప్పర్స్, షూస్ ఇలాంటి వాటి కోసం అని బాగా ఖర్చు పెట్టారు. ప్రతిదీ కొత్తగా కనిపించాలి. సో బాగా ఖర్చు పెట్టారు. అండ్ వాళ్ళ కోసం వాళ్ళు ఏవి కూడా వాళ్ళు తీసుకున్నారు, అంటే పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నారనమాట. సో వాటన్నిటికీ కలిపి కొంతమంది 1 lakh లోపు బడ్జెట్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్టుకుంటే, కొంతమంది 1.5 lakh 2 lakhs వరకు కూడా పెట్టారనమాట. సో ఈ విధంగా కామనర్స్ ఇప్పటి వరకు పెట్టారు. కానీ ఇప్పటి వరకు కామనర్స్ అడుగు పెట్టిన ఎవరికి కూడా రెమ్యూనరేషన్ లేదు, జీరో. కానీ ఈసారి మాత్రం అందరూ కామనర్స్ అంటే 6 మెంబర్స్, హౌస్లోకి అడుగుపెట్టిన 6 మెంబర్స్కి కూడా టోటల్గా ఒక్కొక్కళ్ళకి 70,000 చొప్పున అందరికీ సేమ్ పర్ వీక్కి 70,000 చొప్పున ఫిక్స్ చేశారు. సో ఇదైతే నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి ఓకే, పోన్లే ఇప్పటి వరకు అన్నా గెయిన్ చేసుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ 1 వీక్ ఉన్నారనుకోండి 70, 2 వీక్స్ ఉంటే 140. సో ఇలాగ డబుల్ అవుతూ ఉంటుంది, త్రిబుల్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు టాస్కుల్లో ఎంత బాగా పర్ఫార్మెన్సెస్ ఇస్తారు, వాళ్ళు మనల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తారు అనే దాన్ని బట్టి ఎన్ని వీక్స్ ఉండాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఎందుకంటే కంప్లీట్గా ఆడియన్స్ పోల్ కాబట్టి, ఆడియన్స్ వేసే ఓట్స్ని బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటే వాళ్ళు బెనిఫిటే పొందుతారు. అండ్ నేము, ఫేము, ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా వస్తాయి వాళ్ళకి, రెమ్యూనరేషన్ అన్నీ కూడా వస్తాయి. సో ఫైనాన్షియల్గా కూడా ఒక స్టేజ్కు వెళ్ళొచ్చు. ఇక మిగతా వాళ్ళకి వైల్డ్ కార్డులో వెళ్తారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది కదా. అంటే వైల్డ్ కార్డులో నాకు తెలిసి ఒక 6 మెంబర్స్ వెళ్తారు. 6 మెంబర్స్ వెళ్తే దానిలో 2 or 3 మెంబర్స్ కామనర్స్ ఉంటారు అనేది ఒక టాక్ అంతే. ఇది మనం అఫీషియల్గా చెప్పుకోక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళారనుకోండి, ఆ వీక్ నుంచి వాళ్ళకు కూడా 70,000. సో గ్రేట్ కదా అనిపించింది. సో ఇంకా కామనర్స్ విషయంలో రెమ్యూనరేషన్
అనేది బిగ్ బాస్ టీమ్ తీసుకుని మంచి నిర్ణయం అని అనిపించింది. సో ఇంకా మిగతా సెలబ్రిటీస్ లిస్ట్కి వచ్చేసరికి భరణి గారు పర్ వీక్కి 3.5 lakh తీసుకుంటున్నారు. ఎందుకంటే భరణి గారు టాప్ మోస్ట్లో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన బయట కూడా అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ బిగ్ బాస్ టీం ఎవరికి లాస్ చేయదు. బయట ఆయనకు వచ్చే వీటన్నిటిని బట్టి, ఆదాయాన్ని బట్టి కొంచెం మినిమైజ్ చేసో మొత్తానికి ఎవరికి ఏం నష్టం లేకుండా 3.5గా ఫిక్స్ చేసిందనమాట. అండ్ తనూజాకి 2.5 lakhs అంటే పర్ వీక్కి. ఇదంతా కూడా ఎన్ని వీక్లు ఉంటారో తెలియదు. అండ్ ఇందాక ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కామనర్స్కి వన్ వీక్ అడ్వాన్స్ కూడా ఇచ్చి పంపించారు. ఇది నిజంగా గ్రేట్ థింగ్. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఎవరికి అడ్వాన్స్ లేదు. వాళ్ళు 1 వీక్ వెళ్తే 1 వీక్ వచ్చేసారనుకోండి, ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. కానీ కామనర్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇది ఇంకా హర్షించే విషయం అనమాట. సో అది మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు సెలెక్ట్ అయితే ముందే 70,000 ఇచ్చి తర్వాత పంపిస్తారు. అవి ఎన్ని వీక్స్ ఉంటే అన్ని 70s అనమాట. అండ్ తనుజాకి 2.5 అండ్ ఫ్లోరా సైని అంటే ఆశ సైని తనకి 3 lakhs పర్ వీక్కి. అండ్ ఇమాన్యుయల్కి 2.25 lakhs అండ్ రాము రాథోడ్కి 2 lakhs అండ్ సంజనాకి 2.75 lakhs అండ్ రీతు చౌదరికి 2.5 lakhs అంటే 2.5 అండ్ సుమంత్ గారికి 2.6 lakhs. సో ఇలాగా మొత్తానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిగర్ అయితే ఇవైతే ఖచ్చితంగా ఇవే ఫిక్స్ అయ్యాయి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. కాబట్టి చాలామందికి ఇది క్లారిటీ లేదు. కాబట్టి ఈ రెమ్యునరేషన్స్ ఏంటి, వీళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ క్లారిటీ కోసమే అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ అండ్ వాళ్ళు చూపిస్తున్న ఆటకి సరిపోతుందా అనేది మీరే చెప్పాలి. సో ఎంత తీసుకుంటున్నారు, ఏమిస్తున్నారయ్యా టాస్క్లో, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఏమిస్తున్నారయ్యా అనేది మాత్రం మీరు వీళ్ళు తీసుకునే అమౌంట్కి వాళ్ళ ఎఫర్ట్ పెడుతున్న దానికి బ్యారేజ్ అవుతుందా, ఈక్వల్ అవుతుందా అనేది మెసేజ్ చేయండి.